గుడ్ మార్నింగ్ సార్. పీటర్ పరిస్థితి మరీ అంత బ్యాడ్గా ఉందా? అవును సార్. అదంతా ఒట్టి నాటకం. సరే, నువ్వు కానిస్టేబుల్ ఇలాంటి కోర్టులో ఆధారపరచండి. అలాగే సార్. ఎస్ సార్. వస్తాం సార్. ఏంట్రా? సీతక్క పడిపోయింది. అయ్యో, ఎలా పడింది? నువ్వు దగ్గర కాలు జారి పడిపోయింది. సార్, సీత పడిపోయింది సార్. పీటర్ నేను కోర్టుకు తీసుకెళ్తాను. మీరు వెంటనే వెళ్ళి పెద్ద డాక్టర్ చూపించండి. అవసరమైతే నా నెల జీతం అంతా ఇచ్చేస్తాను. సోది మాట్లాడకయ్యా. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? చూడు, నేను లేకుండా నువ్వు ఒక్కడివే ఇతన్ని తీసుకెళ్లి కోర్టులో ఒప్పచెప్పగలవా? ఎస్ సార్. బూట్లు బాధడం కాదయ్యా, ఇది డ్యూటీ అయ్యా. ఎస్ సార్. సార్, నా వల్ల దుర్మార్గం జరిగింది, కానీ నేను దుర్మార్గుని కాను. మీరు వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. జాగ్రత్త. ఎస్ సార్. రారా రా. పాపం ఎందుకు చంపావా సేట్ని? పాపం అనుకునేంత మంచోళ్ళు కాదు వాడు, కానీ వాడి గ్యాంగ్ కానీ వాడే నన్ను చంపబోయాడు. కానీ అనుకోకుండా. అవునవును, నేను అంతే అనుకున్నాను. మరి ఆ మిగతా గ్యాంగ్ అంతా? ఆ ఎస్ఐకి వాళ్ళ గుట్టుముట్టులన్నీ చెప్పేవాడిని, కానీ వాడు రహస్యాలు అమ్ముకునే వెధవ. కోర్టుకి వెళ్ళగానే వాళ్ళ బండారం బట్టబయలు చేసుకుని ఉరికంబయ్యక్కను. నాకు సాయం చేసి పెడతారా? ఏంటి? నాకు మా అమ్మని చూడాలనుంది. 2 నిమిషాలే. మీ అమ్మగారి బస్సులో ఉందా? బస్సులో లేదు, చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది. నేను జైల్లో ఉండగానే ఆవిడ చనిపోతే ఆవిడ ఆఖరి క్షణాలు కూడా నాకు దక్క. సార్, మా ఊరి దారిలోనే ఉంది. 10 నిమిషాల్లో ఇంకో బస్సు వస్తుంది, అందులో మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళు. సార్, చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో. నిజమేననుకో, కానీ అసలు నేను ఇక్కడ తీసుకురావడం, ఈ బేడీలు తీసేయడం, మీ అమ్మగారు ఆకర్షణలు. ప్లీజ్. రెండు నిమిషాలు వచ్చేయాలి. పీటర్, పీటర్. ఏమిటి సార్? రక్తం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. దెబ్బలు కనపడకుండా మేనేజ్ చేయి.